యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరికూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో తాయారమ్మ గారి యొక్క కుమారుడు, అలాగే దీవెన, షారోన్, గ్రేస్ యొక్క సహోదరుడు గంగాధర్. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు పూర్తిగా తెలియదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినాడు. ఆ బిడ్డ జ్ఞాపకార్థంగా ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ సమయంలో కొన్ని మాటలను మనం పరిశుద్ధ గ్రంథముల నుండి ధ్యానం చేద్దాం. మూల వాక్యంగా ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చదివి సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ప్రభునందు ప్రియులారా, మనందరికీ జీవితం ఎవరిచ్చిందండి? చెప్పాలి, ఎవరిచ్చింది? మరి మన మీద ఎవరికి అధికారం ఉంది? దేవునికే అధికారం ఉంది. పుట్టించిన దేవుడు ఆయనే, గిట్టించవలసింది కూడా ఆయనే, తిరిగి తీసుకోవలసింది కూడా ఎవరంటండి? ఆయనే. ప్రభునందు ప్రియులారా, మరణం అందరికీ వస్తుంది. అయితే ఎలాంటి మరణం మనుషులు పొందాలి అనేదే ప్రశ్న. ప్రియమైనదేం బిడ్డలారా, దేవుడు మన అందరినీ ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఆయన ఎలాగో మనల్ని ఈ లోకంలో పుట్టించాడో అలాగే ఆయన మనల్ని ఈ లోకం నుండి కూడా ఏం చేస్తాడంట? తీసుకువెళ్తాడు. అందుకనే మోషే భక్తుడు చెప్పాడు, నరులారా తిరిగి రండి అని. ఆయన ఏం చేస్తాడంట? పిలుస్తాడు. పిలిచేదాకా ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఈ లోకంలో చాలా మరణాలు చూస్తున్నాం. కొందరైతే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, మంచాన పడకుండా, వృద్ధాప్యం వచ్చి వయసు 70-80 వచ్చిన తర్వాత చనిపోతే చుట్టూ ఉన్నవారు అంటారు, ఎంత మంచి మరణం పొందారండి, ఏ బాధలు పడలేదు, ఎవరి చేత సేవలు చేయించుకోలేదు, ఏమంటారు? మంచి మరణం పొందారండి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో రకరకాల మరణాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే, అజాగ్రత్త వలన కొన్ని పర్యాలు కొందరు యాక్సిడెంట్ల ద్వారానో మరొక రీతిగానో ప్రమాదవశాత్తు తమ తనువుని ఏం చేస్తున్నారండి? సాలిస్తూ ఉన్నారు. మరణానికి ఏమవుతూ ఉన్నారు? అప్పగించబడుతూ ఉన్నారు. లేదు, మరొకటి, కొందరు వాళ్ళకున్న అలవాట్లు, కొందరు వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్, దురలవాట్ల వల్ల మందు తాగటం, సిగరెట్ తాగటం, ఇంకా ఖైని, గుట్కా అని ఇలాంటివి తినటం, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం, అలా తమ ప్రాణాలను పోగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. అలాగే కొందరు బలవన్ మరణాలు, అంటే ఆత్మహత్యలు. వారికి ఉన్న సమస్య ఏదో, వారికి ఉన్న పరిస్థితి ఏదో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుర్కోలేక, ధైర్యంగా నిలబడలేక, ఎవరికి చెప్పుకోలేక కొంతమంది వారి జీవితాలను ఏం చేస్తున్నారంట? అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. ఇవి ఏవి సరి అయిన మరణాలు కావు.
ఒకవేళ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్ని పర్యాయాలు దుష్టుడు మనకు ఎదురవుతున్న శోధనల్లో, మనకు ఎదురవుతున్న శ్రమల్లో, మన కుటుంబ జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితుల్లో ఇంకా ఎందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో అని మాటి మాటికి మనల్ని ఏం చేస్తాడంట, ప్రేరేపించి ఆత్మహత్యలకు పురుగొల్పుతూ ఉంటాడు. దేవుని పిల్లలైన వారు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు, కానీ లోకంలో ఉన్నవారు చాలా మంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, మనకు ఒక మంచి తండ్రి ఉన్నాడు, మనకు ఒక మంచి దేవుడు ఉన్నాడు. మన సమస్య ఏదైనా ఆయనతో మనం ప్రార్థనలో మోకాళ్ళు వేసి చెప్పుకుంటాం కాబట్టి మన హృదయంలో నెమ్మది కలిగింది, భారం దిగిపోయింది కాబట్టి మనం ఆత్మహత్యలకు ప్రయత్నం చేయము. అలాగే దేవుడు లేని మనుషులు వారి హృదయంలో భారం మోసి 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 ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఆత్మీయులు లేక, సహవాసం లేక, చెప్పుకునే పరిస్థితులు లేక వారి హృదయంలో బాధను మోసి చివరికి మరణానికి అప్పగించబడుతున్న వారు చాలా మంది ఏమండి ఉన్నారు. మన చిన్నములు ఆ 3వ రోజు ప్రార్థనలో కూడా ఈ మాట చెప్పారు. ఆత్మహత్యలు అది దేవునికి ఇష్టమైన మరణం కాదు. ఒకవేళ చనిపోయిన వాళ్ళు ఎలాగైనా చనిపోయేవారు, బతుకున్న వాళ్ళలో కూడా ఇలాంటి ఆలోచనలు కొన్ని పర్యాయాలు దుష్టుడు కలిగిస్తూ ఉంటాడు. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ పిరికివారంగా ఆత్మహత్యలకి మన జీవితాలను పాడు చేసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నించడానికి వీలు లేదు. ఎంత కష్టమైనా భరించాలి, ఎదిరించాలి, నిలబడాలి, పోరాడాలి. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, అంతేగాని చావు మాత్రము సమస్యకు పరిష్కారం కాదు అనే విషయం ఈ వాక్యం వింటున్నా నీవు నేను కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మీకు చెబుతున్నాను, వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆరోగ్యము పాడవకుండానో, ఎవరి చేత ఏ పనులు చేయించుకోకుండానో చనిపోతే మంచి మరణం అంటాం, కానీ అది కూడా మంచి మరణం కాదు. అసలు మంచి మరణం ఏంటి అంటే, దేవుణ్ణి ఎరిగి చనిపోవటమే ఈ భూమి మీద మనుషునికి మంచి మరణం. నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకొని ఈ లోకంలో నుండి వెళ్ళిపోవటమే నీకు మంచి మరణం. అసలు ఈ లోకంలో మరణం అనగానే మనుషులకి అదొక కీడులాగా, అదొక భయంలాగా, అదొక చాలా ప్రమాదకరమైనది లాగా మనకు కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానములు మరణము యొక్క డెఫినేషన్ అంతా కూడా మార్చివేసింది. ఏమండి, ఇప్పుడు మరణం ఎలాంటిదో తెలుసా? దేవుని పిల్లలకి వారి మరణం విలువైనది. ఏమండి, వారి మరణం ఎలాంటిది అంటండి? విలువైనది. వారి మరణము ధన్యమైనది. 116వ కీర్తన 15వ వచనంలో మీరు చదువుకోండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఇదిగో ఇప్పుడు బ్రతుకుచున్న వారి కంటే ముందు కాలం చేసిన వారే ధన్యులని నేను అనుకుంటున్నానని సొలొమోను మాట్లాడతాడు. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలు మరణం యొక్క డెఫినేషన్ మార్చేసింది. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయమో ఎక్కడ అనే రీతిగా మార్చివేసింది. అంతవరకు భయపడినటువంటి వారు కూడా మరణానికి ఎదురెళ్లేలాగా చేసింది. నాకు మరణం మేలే అని పౌలు గారు లాంటి వారు మాట్లాడగలిగేలాగా చేసింది. అంతవరకు పిరికివాడిగా పారిపోయిన పేతురు గారి సైతం నా ప్రభువులాగా నేను చనిపోవడానికి పాత్రని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి మరణానికి తను అప్పగించుకొని ఎదురు వెళ్ళిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని పిల్లలకు మరణం అనేది విలువైందే. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు మన వాక్యాంశం కూడా ఏంటంటే, మరణం అందరికీ వస్తుంది, కానీ ఎలాంటి మరణం మనం పొందాలి? ఏమండి, ఎలాంటి మరణం మనుషుడు పొందాలి? మనం గమనిక చేసినట్లయితే హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. హెజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పాపి తన పాపములోనే మరణించటం దేవునికి ఇష్టం లేదంట. ఈరోజు ఎంతో మంది పాపములోనే చనిపోతున్నారు, పాపములోనే వారి జీవితాలను ముగిస్తున్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. అలాంటి వారిని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఒక విషయం మీకు తెలుసా? మరణం అంటే ఎడబాటు, మరణం అంటే నిద్ర. ఈ లోకంలో భౌతికంగా ఎడబాటు కలిగినప్పుడు ఆ కుటుంబంలో వారు, వారి ఆత్మీయులు, వారి రక్త సంబంధులు, వారు అయిన వారు ఏం చేస్తూ ఉంటారంట? ఏడుస్తూ ఉంటారు. కానీ ఈ భౌతికమైన మరణం గురించి దేవుడు ఏడవడం. ఆయన దేని గురించి ఏడుస్తాడు తెలుసా? దేవునికి దూరం అయిపోతున్న ఆత్మల విషయమై ఆయన ఏం చేస్తాడంటని ఏడుస్తాడు. ఆత్మీయ మరణముల గురించి దేవుడు ఏడుస్తాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందలేదని ఏడుస్తాడు. ఇంకా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టలేదని దేవుడు ఏడుస్తాడు. పాపి తన పాపములోనే మరణించటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలగలేదా? నీవింకా మారు మనసు పొందలేదా? నీవింకా బాప్తిసం పొందలేదా? రక్షణ పొందలేదా? నీ విషయమై దేవుడు ఏడుస్తున్నాడు. ఒకవేళ మనం కూడా ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ప్రభువుకి ఇష్టమైన మరణం నువ్వు పొందకపోతే దేవుడు నీ విషయమై ఏమవుతున్నాడు అంటే చాలా బాధపడుతున్నాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పుట్టించాడు. ఆ పుట్టుక ఎంత శ్రేష్టమైనదో, ప్రీతికరమైనదో, మన మరణం కూడా దేవునికి అంతే ప్రీతికరమైనదిగా, శ్రేష్టమైనదిగా ఏమవ్వాలంట? ఉండాలి. నేను ప్రతి జ్ఞాపకార్థ గుడిలో కూడా చెప్తా ఉంటాను, చచ్చిపోయిన వాళ్ళకి ఎవరికి ఈ మాట ఉపయోగం లేదు. ఒకవేళ ఆదరణ గుడికి పెట్టుకున్న ఆ వ్యక్తికి సంబంధించిన అయినా కానీ ఆ వ్యక్తికి ఉపయోగం లేదు. బ్రతికి ఉన్న మనతోనే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వాక్యం వింటున్న మనందరం కూడా మరణం అందరికీ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకు తెలియదు. అయితే నీ మరణం శ్రేష్టమైనదిగా, ప్రీతికరమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే, నీ మరణం విలువైనదిగా, ధన్యమైనదిగా, ఘనమైనదిగా ఉండాలంటే నీవు యేసయ్యను ఏం చేయాలంట? తెలుసుకోవాలి. నువ్వు యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోవాలి. నీ సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించాలి. నీవు మారు మనసు పొందాలి. నీ పాపములను విడిచిపెట్టాలి. యేసయ్య నామములో బాప్తిస్మము పొంది సంఘములో, సహవాసములో నీవు కొనసాగాలి. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు, దుష్టుడు, పాపి, ఏ పాపి తన పాపములోనే మరణించడం నాకెంత మాత్రం సంతోషం కలిగించదో. మనుషులు చనిపోతుంటే పాపంలోనే దేవుడు సంతోషించట్లా బాధపడుతున్నాడు. అయ్యో, నేను నిర్మించిన, నేను సృజించిన నా ప్రజలు, ఇదో తల్లి గర్భంలో పిండంగా రూపొందించి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన నా ప్రజలు, నేను ఎంతగానో ప్రేమించిన నా బిడ్డ నన్ను తెలుసుకోకుండానే, పాపమును విడిచిపెట్టకుండానే చనిపోయి నరకానికి వెళ్ళిపోతుందని దేవుడు ఏం చేస్తున్నాడంట? బాధపడతా ఉంటున్నాడు. అలాంటి వారిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటుండగా ఒకవేళ మన మరణం ఎప్పుడో డేట్తో సహా, సంవత్సరంతో సహా తెలిస్తే ఏం చేయొచ్చు? ఇంకా టైం ఉంది కదండి, అప్పుడు సిద్ధపడదాంలే అనుకోవచ్చు. 4 రోజులు ఉన్న చాలయ్యా, 1 రోజు ఉన్న చాలయ్యా, నేను మారిపోతాను అనుకోవచ్చు. కానీ ఏ సంవత్సరంలో చనిపోతామో, ఏ నెలలో చనిపోతామో, ఏ రోజు చనిపోతామో మనకు తెలుసా? ఏమీ తెలియదు. మరు క్షణం ఏం జరిగిందో మనకి తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మనం నిన్నటి వారమే. మనం ఎప్పటి వారం అంట? నిన్నటి వారమే. ఇవాళ వారం కూడా కాదు, రేపు వారం కూడా కాదు. ఏమండి, ఈ రోజు మనది కాదు, రేపు కూడా మనది కాదు. జరిగిపోయిన నిన్నటి దినమే మనది. అది జరిగిపోయింది. కాబట్టి ఎవరు ఊహించారు ఫ్లైట్ కూలిపోయిందని? ఎవరు ఊహించారో ఫ్లైట్ భోజనాలు తింటున్న ఆ మెడికోలు, ఏమండి, డాక్టర్లు చదువుతున్న ఆ హాస్టల్ ఆ పిల్లలందరూ భోజనం చేస్తున్న సమయంలో వారి మీద పడిద్దని వారికి తెలుసా? ఎంతమంది డాక్టర్ కోర్స్ చేస్తున్న బిడ్డలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు. మరణం
అకస్మాత్తుగా వారి మీదకి వస్తుందని తెలుసా? తెలియదు. కానీ మరణం ఏం చేయిందంటే వాళ్ళ మీదకి చేస్తుంది. మన జీవితాల్లో కూడా మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అయితే నేనేం చెప్తున్నానంటే మరణం అందరికీ వస్తుంది. అయితే ఎలాంటి మరణం మనం పొందాలి? ఎలాంటి మరణం మనము పొందాలి? ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? చాలా చక్కని మాట మాట్లాడుతున్నాడు దావీదు 26:20లో, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆశ చూడండి. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. దావీదు ఎక్కడో కొండ గుహల్లో, అరణ్యములో ఎక్కడెక్కడో దాక్కుంటూ, ఎవరో తెచ్చిన ఆహారం తింటూ, తన ప్రాణాన్ని కాపాడుకుంటూ తిరుగులాడుతూ ఉన్నాడు సౌలు చేతికి చెక్కకుండా. అయితే ఫలానా చోట ఉన్నాడని వర్తమానం సౌలుకు వచ్చినప్పుడు ఆ సౌలు ఆ అరణ్యములో దావీదును వెతకటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దావీదు చేతికే సౌలు చిక్కాడు. సౌలు చేతికి దావీదు చిక్కాల్సింది, కానీ దావీదు చేతికి సౌలు ఏం చేశాడంట? చిక్కాడు. అయితే ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు. దావీదు సౌలును చంపలేదు, కానీ నిన్ను చంపే పరిస్థితులు, నిన్ను చంపే అవకాశం నాకు వచ్చింది అనే మాట మాత్రం తెలియజేయడానికి ఇష్టపడ్డాడు. అందుకే సౌలు పిలిచాడు, సౌలుతో మాట్లాడాడు. అయ్యా, మిన్నల్ని వంటి వాడిని నన్ను రాజుగారు ఎందుకు జరుగుతున్నారు? నేనేం చేశాను అని దావీదు సౌలుతో మాట్లాడుతూ ఈ చెప్పిన మాటలు నేను ఎక్కడ ఉండాలనుకుంటానో తెలుసా? నా దేశములో. నేను ఎక్కడ చనిపోవాలనుకున్నాను తెలుసా? నా దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేశములోను, నా దేశం నాకు దూరంగాను యెహోవా సన్నిధికి ఎడంగాను నేను మరణము నొందకుండును గాక. బా, ఎంత చక్కని ఆశ అండి దావీదుది, ఎంత చక్కని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను మరణించిన దేవుని బిడ్డగానే ఏమవ్వాలంట? మరణించాలి. తను మరణించినా ఎక్కడ మరణించాలంట? ఆ దేశంలోనే, ఆ వాగ్దాన భూమిలోనే ఏమవ్వాలంట? మరణించాలి. దేశమునకు వెలుపలగా గాని దేవునికి ఎడమగా గాని నేను మరణం పొందను. అలాంటి మరణం నాకు వద్దు, అలాంటి బ్రతుకు నాకు వద్దు అన్నట్టుగా దావీదు సౌలుతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను తెలుసుకోవాల్సినటువంటి సత్యం, దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమండి? దేవునికి దూరంగా మనం మరణించకూడదండి. దేవునికి ఎడమగా మనం మరణించకూడదండి. దేవునికి వేరే మనం మరణించకూడదండి. దేవుడు లేకుండా మనం మరణించకూడదండి. అది మనకి చాలా నష్టం, అది చాలా ప్రమాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునంటారా కాదంటారా? పరలోకం ఉందని నరకం ఉందని అందరికీ తెలుసు కదండి. మరి దేవుని ఎరగకపోతే, ఎరిగితే ఎక్కడికి వెళ్తామంట? పరలోకానికి వెళ్తాం. ఎరగకపోతే ఎక్కడికి వెళ్తామంట? నరకానికి వెళ్తాం. మరి ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరగకుండా చనిపోవాలా, ఎరిగి చనిపోవాలా? చెప్పండి. దేవుణ్ణి కలిగి చనిపోవాలా, దేవుడు లేకుండా చనిపోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మనస్సులో ఉన్న ఆ ఆశ చూడండి. సౌలు చేత ఎంతగా తరమబడుతూ ఉన్నా, అక్కడక్కడే ఆ కొండ గుహల్లో తిరుగుతూ, ఒకవేళ అతడు అనుకోవచ్చు, ఈ సౌలు ద్వారా నాకు మరణమే వస్తే ఒకవేళ ఈ దేశంలోనే ఏమవ్వాలి? నేను మరణం చెందాలి. నా దేశానికి దూరంగా ఏమవ్వకూడదు? మరణము చెందకూడదు. అలాగే దేవుని సన్నిధికి కూడా ఎడముగా నేను మరణం నొందకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి మరణం నువ్వు పొందాలి, ఎలాంటి మరణమును మనుషులు కోరుకోవాలి, ఎలాంటి మరణము మన జీవితాల్లోనికి రావాలి అని అడిగితే, దేవుని బిడ్డలారా, దేవునిని కలిగిన మరణమే మన జీవితాల్లోనికి రావాలి. దేవుడు లేని మరణం, నిత్యత్వాన్ని పొందలేనటువంటి మరణం మన జీవితాల్లోనికి ఏమవకూడదంట? రాకూడదు. మరొక మాట కూడా చూపిస్తాను. కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి. ఇదే దావీదు ఒక మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 31
116వ కీర్తన అనుకుంటే ఒకసారి చూడండి, అక్కడ కనపడుతుంది. 9వ వచనం. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము, గతంలో కూడా మాటలు చెప్పుకున్నాం ఏదో సందర్భంలో. నిజంగా దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక తన మరణంలో కూడా ఎలా ఉంటుందంటే దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. దేవునికి ఎడంగా కానీ, దేవుని సన్నిధికి ఎడంగా కానీ, దేవుని ఆ వాగ్దాన దేశానికి దూరంగా కానీ చనిపోవటం దావీదుకి ఇష్టం లేదు. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు, సజీవులుండే దేశములో అంట యెహోవా సన్నిధిలో నేనేం చేస్తాను నిత్యము. బా, ఎంత చక్కని మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. సజీవులుండే దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను అంటే తన భవిష్యత్తు, తన ముందు జరగబోయే వాటిని కూడా దావీదు చెప్పగలుగుతున్నాడు. నేను ఎక్కడ ఉంటాను, నేను ఎవరితో ఉంటాను, నేను ఎలా ఉంటాను అనే విషయాలను కూడా దావీదు ముందుగానే చెబుతూ ఉన్నాడు. ఈరోజు నీకుందా ఈ విశ్వాసం, ఈరోజు నీకుందా ఈ సిద్ధపాటు? నేను చనిపోతే ఎక్కడ ఉంటాను చెప్పండి? ఎక్కడ ఉంటాను? ప్రభువుతో ఉంటాను, ప్రభువుతో ఉంటాను. దావీదుకుంది ప్రభువుతో ఉంటానని. పౌలుకుంది నేను ప్రభువుతో ఉంటానని. మంచి పోరాడాను, నా పరుగు కడుముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏందుందంట ఉందని అని చూస్తా ఉన్నాడు. నా కొరకు ఉంది నీతి కిరీటము. బ్రతుకుటి క్రీస్తే, ఒకవేళ సావు అయితే నాకు లాభం, సావు నాకు లాభం. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తానంట? ప్రభు దగ్గరికి వెళ్తాను. పౌలు గారు చెప్పిన మాటలు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని పర్యాయాలు. ఆయన చెప్పిన మాటలో నేను రెఫరెన్స్లతో మీకు చూపించట్లేదు, కానీ కొన్ని మాటలు మీకు చెప్తాను. నేను ఈ గుడారమును విడిచిపెట్టి త్వరగా నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నానో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే పౌలు గారి మనసులో అంట ఎప్పుడెప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు నేను దేవుణ్ణి చూస్తానా, ఎప్పుడెప్పుడు నా దేవుణ్ణి నేను కలుసుకుంటానా అని పౌలు గారు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుని పిల్లలైన వారికి, నీతిమంతులకి, న్యాయంగా బ్రతికే వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వారికి, దేవుని కొరకు మాత్రమే బ్రతికే వారికి అసలు ఈ లోకము యోగ్యమైనది కానే కాదు. వారి లోకంలో బ్రతుకుతున్నా కానీ ఈ లోకంలో వారు ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్దామా అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు. వారిలో పౌలు గారు ఒకడు. ఆయన అంటాడు, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళి వెడలిపోయి ప్రభువుతో ఉండాలని కోరుకుంటున్నాను, కానీ మీ నిమిత్తం, అక్కడున్న ఆ కొరింథీ సంఘముతో, అక్కడున్న సంఘాలతో మీ నిమిత్తం నేను ఉండవలసి ఉన్నదే. ఎంత సువార్త ప్రకటించాడు, ఎన్ని ఆత్మను రక్షించాడు, ఎన్ని సంఘాలను కట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పౌలు గారు అంటున్నాడు కదా, తన మరణం గురించి మాట్లాడుతూ, నేను మరణించిన తర్వాత ఎక్కడ ఉంటాను? నా దేవునితో ఉంటాను. ఆయన ఇచ్చే జీవ కిరీటం, ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని నేనేం చేస్తానంటే పొందుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు చెప్పినటువంటి మాటలు ఇవి. వారి మరణము వారికి సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే మరణం దేహానికి ఎడబాటే కానీ దేవునికి ఎడబాటు మాత్రం కాదు. అవునండి, భౌతికమైన మరణం దేహానికి, ఆత్మకి ఎడబాటే కానీ దేవునికి మాత్రం ఎడబాటు కాదు. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట? ఎక్కడికి వెళ్ళిద్ది? దేవుని పిల్లల ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్దంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే మనము దేవునితో ఏం చేస్తామంట? ఉంటాము, దేవునితో ఉంటాము.
అదే కదా అపోస్తులైన పౌలు గారు కూడా చెప్పారు దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. మనం ఎప్పుడు సమాధి కార్యక్రమంలో చదువుతాం కదా, ఆర్భాటంతోనూ ప్రదాత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వస్తాడని. ఏమండి, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మరణించిన వారి కొరకు, చనిపోయిన వారి కొరకు మీరేమవద్దు, దుఃఖపడవద్దు అని చెబుతూ ఆ మాటలన్నీ చెబుతూ చివరికి ఏమని చెబుతాడో తెలుసా? ఏమంటే కాగా సదాకాలము అని ఎవరితో ఉంటామంట? ప్రభువుతో కూడా ఉంటాం. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. మనం ఎక్కడుంటాం? ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, బోరతో, దేవుని దూతలతో ఆయన మేఘ మండలం మీద మధ్యాకాశంలో కొనుక్కోబడి వస్తాడు. ఇదిగో ఆయన ప్రజలైన వారు ఏమైనా సమాధిలో ఉన్నారు లెగుస్తారు, తర్వాత సజీవులైన వారు లెగిసి ఆయనతో కూడా ఆ మేఘ మండలం మీద ఆ మధ్యాకాశంలోకి ఏమవుతారంట? కొనుక్కోబడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే అక్కడ చివరికి రాయబడిన మాటలు కాగా సదాకాలం మనం ప్రభువుతో కూడా ఉంటాం. అంటే దేవునితో ఉంటాం అన్నప్పుడు ఇక మానవ విషయం భయం ఉండదు ఎవరికైనా. దేవునితో ఉంటాము అనుకున్నప్పుడు, దేవునితో ఉండాలి అనుకున్నప్పుడు మరి దేని గురించి కూడా మనుషుడు ఏం చేయడం ఆలోచన చేయడు కదా, ఆలోచన చేయడు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే భక్తులు మరణమును కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏమంటే ధైర్యంగా ఎదుర్కోవటానికి నిలబడ్డారు. మానవం అంటే అసలు భయమే లేకున్నట్లా దేవుడు చేశాడు. మంచిదే, మానవం రానివ్వండి. మేము ఎక్కడికి వెళ్తాం? ప్రభు దగ్గరికి వెళ్తాం. గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను కదా, కాకినాడలో దైవజనులకు 2 కుమారులు చనిపోయారు. ఆ ఈతకు వెళ్ళి ఒక 8 మందిలో ఆ 2 కుమారులు కూడా ఉన్నారు. వారు చర్చిలో ఆరాధనలో జరిగిస్తా కొంచెం తండ్రికి సపోర్ట్గా ఉంటారని చెప్పాం. ఆవిడ 16-17 ఏళ్ళు, 2 మగపిల్లలు. మరి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఎంతవరకు మా పిల్లలు మాతో కూడా ఇక్కడ దేవుని ఆరాధించారు, ఈ రోజు నుండి పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తారన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే. అంటే ఒకవేళ వారు కలిసి ఉన్నారు కాబట్టి, వారి పిల్లలు కాబట్టి, చిన్నతనం నుండి వారిని కని పెంచారు కాబట్టి ఆ కొంత బాధ ఉండొచ్చు. కానీ వారికి అంతే ఆ మరణం వారిని మరింతగా బాధపడదు. ఎందుకంటే వారి మరణము ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని కలిగి ఉన్నారు, దేవుని ఆరాధించారు, దేవుని మార్గంలో వారు పెంచబడ్డారు. కాబట్టి ఆ పిల్లల విషయమై తల్లిదండ్రులుగా సేవకులు కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే తెలుసా, మా పిల్లలు ఇది మొదలుకొని పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు అన్నారు. ఇప్పుడు వారికి సంతోషం కలిగిద్దా, దుఃఖం కలిగిద్దా? ఈ భౌతికమైన దుఃఖం కొంచెం మాత్రమే, కానీ పరలోకంలో ఉన్నారనే సంతోషం ఎలా ఉంటుంది అంటే రేపు వారిని కలుసుకునేదాకా, కలుసుకున్న తర్వాత కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈరోజు దావీదుకు ఉన్న ఆశ, ఈరోజు పౌలు గారికి ఉన్నటువంటి ఆశ, ఈరోజు భక్తులందరూ కూడా ఏ రీతిగా దేవునితో ఉండాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా కానీ దేవునితో ఉండాలి అనే ఆ ఆశ కలిగి సిద్ధపడి ఈ లోకంలో బ్రతికారు. మన పితరులు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం గారు ఏ రీతిగా ఎదురు చూశారో, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోవు దానికోసం మనం ఎదురు చూస్తున్నామని ఏ రీతిగా మాట్లాడారో, దూరము నుండి చూసి ఆ వాగ్దాన దేశాన్ని ఏ రీతిగా సంతోషించారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా పునాదులు గల పట్టణమైన పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో సిద్ధపాటు కలిగి, ప్రభు ఎప్పుడు వస్తాడా, ప్రభుతో ఎప్పుడు నేను వెళ్తానా, ప్రభుతో ఎప్పుడు నేను జీవిస్తానా అన్న ఆ ఆశతో దేవుని పిల్లలు, క్రైస్తవులు ఏమవ్వాలంట? బ్రతకాలి. అలాంటి వారికి మరణం అన్నా కానీ ఏముండదంటండి? భయం ఉండదు. మరణం కూడా వారికి ఎలాంటిదంటండి? ఏమండి? సంతోషకరమైనదే, వారికి సంతోషకరమైనదే. ప్రియమైన దేవుని దావీదు చెబుతున్నాడు, నా దేశమునకు దూరముగా, నా దేవుని సన్నిధికి ఎడంగా నాకు మరణం రాకూడదు, నాకు మరణము రాకూడదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మరణాలు ప్రియమైన దేవుని, ఎక్కడెక్కడో మరణిస్తున్నటువంటి వారు, సరిగ్గా సమాధి చేయబడినటువంటి వారు, ప్రియమైన దేవుని ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారు, దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు. ఒకవేళ ఆ మధ్యకాలంలో చాలా చూసాం, యాక్సిడెంట్లు జరిగినాయి. ఇంకా మరలా ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకురావడానికి కూడా లేకుండా పరిస్థితులు, వారి ఇంటి వారు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అవి కూడా, అలాంటివి కూడా చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ప్రార్థన చేయాలి. నిత్యము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మంచి మరణం అది ఎవరికైనా కావచ్చు. ఎందుకంటే ఈరోజు దాని గురించి చెబుతున్నాం కాబట్టి చెబుతున్నాను. దీన్ని భయపడే విషయం కాదు మరణం అంటే. ఏమంటే భయపడే విషయమో కాదు, తెలుసుకోవాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుని పిల్లలకు మరణం సంతోషమే. ఎందుకంటే ఈ లోకం నుండి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తారంట? సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్తారు కాబట్టి అది సంతోషం. మరి మన మరణం కూడా ఎలాగ ఉండాలంట? సంతోషంగా ఉండాలంటే మనం కూడా ప్రభువుని ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉండాలి. ప్రభువుని కలిగి ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఎల్లప్పుడూ ఉంటాం కాబట్టి దేనికి కూడా మనం ఏమో భయపడం. మరి ముఖ్యంగా ఈరోజు మనం సిద్ధపడాలి. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. రక్షణ పొందిన వారమై, మారు మనసు పొందిన వారమై, ప్రభువుని కలిగిన వారమై, ఈ లోకంలో ఉన్నంత వరకు విశ్వాసం కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ, దైవజనులను ప్రేమిస్తూ, మందిరంలో, ప్రార్థనలో, అన్నింటిలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నమ్మకంగా మనం జీవిస్తూ ప్రభువు రాకడ కొరకు మనం ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ఒకవేళ ప్రభువు రాకడ అప్పుడే రాకపోయినా మనం ఈ లోకం నుండి వెళ్ళవలసి వస్తే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంట? ప్రభు దగ్గరికి వెళ్ళాలట్లుగా మన జీవితాలను మనము సిద్ధపరచుకోవాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఎల్లప్పుడూ ప్రభువుతో కూడా మనందరము ఉందుముగాక.